2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ మోసాల పరంపర కొనసాగిస్తుంది. ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు జారీ చేయండి మహాప్రభు అంటూ నిరుద్యోగులు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కనీసం 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతుంటే నిరుద్యోగుల ఆశలకు గండి కొడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం 7,437 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీఐ లెక్కల ప్రకారం పోలీస్ శాఖలో 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. గతంలో సీఎం సైతం పోస్టులని భర్తీ చేస్తామని బహిరంగ సభ వేదికగా హామీ ఇచ్చారు. ఆచరణకు వచ్చేసరికి 7,437 పోస్టులకే పరిమితం చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాది మంది వయోపరిమితి దాటిపోయింది. నోటిఫికేషన్లో ఎలాంటి వెసులుబాటు కల్పించకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగ జేఏసీ యాత్ర పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను వాడుకుంది. జాబ్ క్యాలెండర్ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ హామీలు గుప్పించింది. తాము అధికారంలోకి వచ్చేందుకు ఎవరైతే దోహదపడ్డారో ఇప్పుడు వారినే విస్మరించింది. గెలిచిన తెల్లారే అశోక్ నగర్ కు వస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లు దాటినా తమను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. తాజాగా అరకొర పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. డీజీపీ స్థాయి అధికారే రాష్ట్రంలో 19,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తక్షణమే నామమాత్రపు నోటిఫికేషన్ నిలిపివేయాలని అన్నారు. అదనంగా మరో 13,000 పోస్టులు కలిపి ఆగస్టు 15 లోపు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీసు అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన పంతాన్ని వీడకపోతే నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం తన అనాలోచిత విధానాలను మార్చుకోకపోతే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అన్ని ఖాళీలను కలుపుకొని 20,000 పోస్టులను భర్తీ చేయాలని, కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 36 ఏళ్లకు, ఎస్ఐ అభ్యర్థులకు 37 ఏళ్లకు పెంచాలని, నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.